విషయంలో అసలు ఏం జరుగుతుంది? ఇంతకీ ఈ సినిమా షూటింగ్ మొదలైందా? మొదలైతే సందీప్ రెడ్డి వంగ స్కూల్ కి ప్రభాస్ వస్తున్నారా, లేదంటే ప్రభాస్ స్కూల్ కి సందీప్ వంగ మారిపోతున్నారా? తెర వెనుక అసలు ఏం జరుగుతుంది? మిగిలిన సినిమాల్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రభాస్ ఏం చేస్తున్నారు? దానికి సందీప్ రియాక్షన్ ఏంటి? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం రాజాసాబ్ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో నిరాశపరిచిన డిజిటల్ కోసం కొత్త సీన్లతో సినిమాని ముస్తాబ్ చేశారు మేకర్స్. ఇక ఫుల్ బిజీగా ఉన్న రెబల్ స్టార్ కుదిరితే ఏడాదికి 2 సినిమాలు కూడా విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ ఫౌజీ, కల్కి 2 లైన్లో ఉన్నాయి కూడా. ప్రభాస్ ప్లానింగ్ తో సందీప్ రెడ్డి వంగాకు చిన్న మిస్ కమ్యూనికేషన్ ఇక్కడే వస్తుందని తెలుస్తోంది. స్పిరిట్ కు బల్క్ డేట్స్ కావాలంటున్నారు సందీప్. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తాను, కానీ తన సినిమా చేస్తున్న సమయంలో మిగిలిన ప్రాజెక్ట్స్ చెయ్యొద్దు. అలా చేస్తే కంటిన్యూటీ ఇష్యూస్ తో పాటు లుక్ లో తేడాలు వస్తాయనేది సందీప్ కంప్లైంట్. ప్రభాస్ ప్లాన్ మరోలా ఉంది. ఒకేసారి 2-3 సినిమాలు సైమల్టేనియస్ గా చేయాలనేది ఈయన ఆలోచన. నెలలో ఒక్కో సినిమాకు 10 రోజుల చొప్పున 3 సినిమాలు చేయాలని చూస్తున్నారు ఈ హీరో. గతంలో ఆదిపురుష్, సలార్, రాజాసాబ్, కల్కి సమయంలో ఇదే ఫార్ములా అప్లై చేశారు రెబల్ స్టార్. కానీ అప్పుడు గందరగోళం కూడా అంతే ఉంది. స్పిరిట్ కు వారానికి 10 రోజుల కాన్సెప్ట్ కాకుండా బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. మరిప్పుడు సందీప్ దారిలోకి ప్రభాస్ వస్తారా, లేదంటే ప్రభాస్ కోసం సందీపే తన వర్కింగ్ స్టైల్ మార్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్ లో విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండవు కాబట్టి షూట్ త్వరగా పూర్తి చేసి మార్చి 5, 2027న విడుదల చేయాలని చూస్తున్నారు వంగ. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ. ఆయన చేయబోయే ఫ్యూచర్ సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? ఓవైపు సురేందర్ రెడ్డి, మరోవైపు OG2 సినిమాలతో పాటు ప్రొడక్షన్ బాధ్యతల్ని పాలిటిక్స్ కి అతీతంగా పవర్ స్టార్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఈ ఏడాది ఉస్తాద్ కాకుండా ఏదైనా సినిమాలు రానున్నాయా? పవన్ ఫ్యూచర్ ప్లాన్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఓజీ ముందు వరకు పవన్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు వచ్చేశారు. బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ వర్క్ పూర్తి చేశాక కంప్లీట్ గా ఫోకస్ అంతా పాలిటిక్స్ పైకి షిఫ్ట్ చేశారు పవర్ స్టార్. ఇప్పుడైతే ఆయన పొలిటికల్ షెడ్యూల్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో 2 సినిమాలకు ఓకే చెప్పారు పవన్. ఆల్రెడీ ఉస్తాద్ షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ కూడా ఫిబ్రవరిలోనే పూర్తి చేయనున్నారు పవన్. మార్చి 26న సినిమా విడుదల కానుంది. మరోవైపు ఉగాది రోజు సురేందర్ రెడ్డి సినిమాకు ముహూర్తం పెడుతున్నారు. పవన్ సన్నిహితుడు రామ్ తల్లూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మార్చి నుంచే మొదలు పెట్టాలి అనేది పవన్ ఆలోచన. మరోవైపు OG2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు సుజిత్. నానితో సినిమా అవ్వగానే పవన్ వైపు రానున్నారు ఈయన. ఈలోపు సురేందర్ రెడ్డితో సినిమా పూర్తి చేసి కుదిరితే ఈ 2 సినిమాలు వచ్చే ఎన్నికల్లోపే విడుదల చేయాలి అనేది పవన్ ప్లాన్. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను బిజీ అవ్వాలని చూస్తున్నారు పవన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జాయింట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఈయన. మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులేస్తున్నారు. వీటితో పాటే పొలిటికల్ బిజీ ఉంటుంది. మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ సినిమాలను పవన్ ఎలా పూర్తి చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పోయిన చోటే వెతుక్కోవాలి అంటుంటారు కదా, బాలయ్య కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ట్రాక్ తప్పారో అక్కడే మళ్ళీ రికార్డులు కొడతానంటున్నారు. దానికోసం గోపీచంద్ మలినేనితో కలిసి నెక్స్ట్ లెవెల్ ప్లాన్తో సిద్ధమయ్యారు NBK. మరి కొత్త సినిమా కోసం నటసింహం చేస్తున్న ఆ ప్లానింగ్ ఏంటో చూద్దామా? అవును, బాలయ్య అంటేనే మాస్ మొగుడు. అఖండ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మొన్నటి వరకు రచ్చ చేశారీన. అఖండ 2తో కాస్త బ్రేకులు పడినా దానికి కూడా ఓపెనింగ్స్ అద్దిరిపోయాయి. సినిమా ఫ్లాప్ అయినా బాలయ్య నట విశ్వరూపంతో పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. అందుకే మళ్లీ మాస్ వైపే అడుగులేస్తున్నారు బాలయ్య. అఖండ నుంచి బాలయ్య పూర్తిగా కేర్ ఆఫ్ మాస్ అయిపోయారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 అన్నీ మాస్ సినిమాలే. నెక్స్ట్ గోపీచంద్తో వీటన్నింటినీ మించిన మాస్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఈసారి స్క్రీన్ అంతా రక్తంతో తడిసిపోవడం ఖాయమంటున్నారు వీరసింహారెడ్డి జోడీ. పైగా క్రాక్, జాట్ అంటూ గోపీచంద్ కూడా మాస్ టచ్లోనే ఉన్నారిప్పుడు. నిజానికి అఖండ 2 తర్వాత పీరియడ్ వార్ డ్రామా చేయాలనుకున్నారు బాలయ్య. కానీ అనివార్య కారణాలతో ఆ కథను పక్కన పెట్టి పక్కా కమర్షియల్ సబ్జెక్ట్తోనే వస్తున్నారు. మార్చ్ నుంచి NBK 111 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. సంక్రాంతి 2027 టార్గెట్గా పెట్టుకున్నారు గోపీచంద్ మలినేని. గతంలో వీరసింహారెడ్డి సైతం పొంగల్కే వచ్చింది. మొత్తానికి మరోసారి మాస్నే నమ్ముకుంటున్నారు బాలయ్య. శ్రీలీలకు టాలీవుడ్లో అవకాశాలిక రానట్లేనా?
అందుకే ఆమె ఇండస్ట్రీ మార్చేస్తున్నారా? ఇకపై అమ్మడి ఫోకస్ అంతా చెన్నై పైనే ఉండబోతుందా? అందుకే తెలుగు కాదని తమిళ సినిమాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? అసలేంటి సంగతి? తెలుగు అమ్మాయికి తమిళ ఇండస్ట్రీ కలిసిస్తోందా? శ్రీలీలకు తెలుగులో రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపే వచ్చింది. కొన్నిసార్లు విజయాలు తక్కువగానే ఉన్నా అవకాశాలు మాత్రం అదిరిపోయాయి. 2 ఏళ్ల పాటు గుక్క తిప్పుకోకుండా సినిమాలు చేశారు ఈ బ్యూటీ. ఈ మధ్య కాస్త ఖాళీగా మారిపోయారు ఈ డాక్టర్ గారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తెలుగులో శ్రీలీల చేస్తున్న సినిమా. ఉస్తాద్ కూడా ఇప్పుడు సైన్ చేసిన సినిమా కాదు. 1.5 ఏళ్ల కిందే ఈ ప్రాజెక్టులోకి వచ్చారు శ్రీలీల. ఇది మినహా తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు ఈ బ్యూటీ. పైగా వరుస ఫ్లాపులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టైంలో శ్రీలీల ఫోకస్ అంతా తమిళ, హిందీ వైపు వెళ్తుంది. ఇప్పటికే తమిళంలో పరాశక్తితో డెబ్యూ చేశారు శ్రీలీల. పరాశక్తి ఫ్లాప్ అయినా తమిళం నుంచి శ్రీలీలకు ఆఫర్స్ మొదలయ్యాయి. తాజాగా ధనుష్, రాజ్ కుమార్ పెరియస్వామి సినిమాలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్ గా ఎంపికయ్యారు ఈ భామ. మరిన్ని సినిమాలు కూడా ఈ భామ చెంతకు వస్తున్నాయి. గతంలో కృతి శెట్టి, తమన్నా, మీనాక్షి చౌదరి ఇలా చాలా మంది హీరోయిన్లు ముందు తెలుగు, ఆ తర్వాత తమిళంలో బిజీ అయ్యారు. శ్రీ విష్ణుకు విచిత్రమైన సమస్య వచ్చింది. ఎప్పుడూ గాని అలాంటి సమస్యలు మన హీరోలకి రావు. 30 ఏళ్ల కింద బాలయ్యకు, 10 ఏళ్ల కింద నానికి సేమ్ ఇష్యూ వచ్చింది. ఇన్నాళ్లకు మళ్ళీ శ్రీ విష్ణు కళ్ళ ముందు ఈ సమస్య కనిపిస్తోంది. మరి దాన్ని కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎలా డీల్ చేయబోతున్నారు? అసలు శ్రీ విష్ణుకి వచ్చిన ఆ సమస్య ఏంటి? 2 ఏళ్ల కింద వచ్చిన సామాజ వరగమన నుంచి శ్రీ విష్ణు మార్కెట్ పెరిగిపోయింది. ఇమేజ్ మారిపోయింది. అప్పట్నుంచే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారీన. ఆ తర్వాత ఓం భీమ్ బుష్, సింగిల్ లాంటి మూవీస్ మంచి హిట్ అయ్యాయి. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విన్యాసం, కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు. కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ కు ఇంకా టైం ఉంది కానీ మిగిలిన 2 సినిమాలతోనే శ్రీ విష్ణుకు అనుకోని సమస్య వచ్చి పడింది. ఇప్పుడు యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తున్న విష్ణు విన్యాసం ఫిబ్రవరిలో విడుదల కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్. మరోవైపు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ సైతం ఫిబ్రవరిలోనే రానుంది. మృత్యుంజయ్ ప్రమోషన్స్ మొదలవ్వడమే కాదు, ఫిబ్రవరి 27 అంటూ డేట్ ఇచ్చారు మేకర్స్. మరోవైపు విష్ణు విన్యాసం అదే రోజు రానుందనే ప్రచారం మొదలైంది. గతంలో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, బాలయ్య బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు విడుదలయ్యాయి. ఇప్పుడు శ్రీ విష్ణుకు ఇదే జరుగుతుందా, లేదంటే 2 గ్యాప్లో విడుదలవుతాయా చూడాలిక. రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతున్నాడు రాకింగ్ స్టార్. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర డబ్బింగ్ సినిమాకి సాధ్యం కాని బిజినెస్ టాక్సిక్ కి జరుగుతోంది. ఆ నెంబర్స్ వింటుంటేనే బయ్యర్లలో కంగారు మొదలైంది. కేజీఎఫ్ తర్వాత అదే రేంజ్ మెయింటైన్ చేస్తూ టాక్సిక్ కొత్త లెక్కలకి తెరతీస్తోంది. మరి టాక్సిక్ తెలుగు బిజినెస్ ఎంత? ఎవరు రిలీజ్ చేస్తున్నారు? యష్, కేజీఎఫ్ ముందు వరకు ఆయన కేవలం కన్నడ హీరో మాత్రమే. కానీ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. కేజీఎఫ్ 2 భాగాలు కలిపి 1500 కోట్లకు పైగానే వసూలు చేశాయి. తాజాగా టాక్సిక్తో మార్చి 19న రానున్నారు రాకింగ్ స్టార్. దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అదే బిజినెస్ లో కూడా కనిపిస్తుంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు ఏకంగా 120 కోట్లకు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఇది కొత్త రికార్డ్. గతంలో కేజీఎఫ్ 2 సినిమా 78 కోట్లకు కొన్నారు. డబ్బింగ్ సినిమాకు 120 కోట్లు అంటే చిన్న విషయం కాదు. బ్రేక్ ఈవెన్ కోసమే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు వసూలు చేయాలి. అంటే టాక్సిక్ మీద చాలా పెద్ద భారం ఉన్నట్లే. పైగా మార్చి 19నే దురంధర్ 2 కూడా వస్తుంది. ఈ 2 సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చూడాలిక ఇంత భారీ లక్ష్యాన్ని దురంధర్ను దాటి టాక్సిక్ ఛేదిస్తుందా లేదా అని. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.